సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అర్జున్ గురూజీల సినిమా ఇప్పట్లో మొదలయ్యేలా లేదు. మరి ఈ లోపు బన్నీ ఎవరితో సినిమా చేస్తాడు? ఈ ఏడాది సెకండ్ హాఫ్ చివర్లో సెట్స్ మీదకి వెళ్లబోతున్న గురూజీ ఫిల్మ్ కంటే ముందుగా ఐకానిక్ స్టార్ ప్రాజెక్ట్ మొదలవుతుందా లేదా? పుష్ప 2తో అల్లు అర్జున్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా మారిపోయాడు. అప్పటి వరకు టాలీవుడ్ నుంచి ప్రభాస్ మాత్రమే పాన్ ఇండియా స్టార్ అని అంతా అనుకున్నారు. కానీ అతనికి ఏ మాత్రం తీసిపోని విధంగా అల్లు అర్జున్ దూసుకొచ్చాడు. ప్రెసెంట్ అల్లు అర్జున్ కి బాలీవుడ్ నుంచి బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఈ టైంలో బన్నీ అస్సలు కంగారు పడట్లేదు. తన నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ తో సెట్ చేసుకున్నాడు. కానీ అది ఆలస్యమయ్యేలా ఉంది. గత కొంతకాలంగా బన్నీతో అట్లీ సినిమా ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు టాక్ చాలా రోజుల నుండి నడుస్తోంది. అది పూర్తయ్యాక త్రివిక్రమ్ తో బన్నీ సినిమా ఖచ్చితంగా ఉంటుంది. మరోపక్క దిల్ రాజు బ్యానర్ లో కూడా అల్లు అర్జున్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. దిల్ రాజు తన వద్దకొచ్చే సాలిడ్ స్టోరీస్ ని ముందుగా అల్లు అర్జున్ వద్దకే పంపుతూ ఉంటాడు. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పుకొచ్చాడు దిల్ రాజు. అయితే బీరి కాంబినేషన్ లో ఐకాన్ అనే సినిమాని కూడా అనౌన్స్ చేశారు. వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దాన్ని డైరెక్ట్ చేయాల్సింది. కానీ అనౌన్స్మెంట్ తర్వాత దాని గురించి చప్పుడు లేదు. తర్వాత ఆ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని దిల్ రాజు అలాగే బన్నీ వాసులు చెప్పుకొచ్చారు. కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. అయితే అల్లు అర్జున్, దిల్ రాజు ఇప్పుడు ఓ కొత్త స్క్రిప్ట్ కోసం చూస్తున్నారు. ఇప్పుడున్న బన్నీ రేంజ్ కి తగ్గట్లుగా ఈ సినిమా ఉండబోతోంది.